ఈ అమ్మాయి కార్డ్స్ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఓడిపోతానేమో అని భయపడుతూ కార్డ్స్‌ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోపే ఎదురుగా ఉన్న అమ్మాయి ఈ 4 కార్డ్స్ వచ్చాయి. 4 కార్డ్స్‌లో మీకు ఏ కార్డ్ వచ్చినా సరే ₹1,00,000 మీవే అని చెప్పి బెల్ కొడుతుంది. ఆ వ్యక్తి నాకు అందులో ఒక కార్డ్ వచ్చింది అని చెప్పి నేనే గెలుస్తాను అని చెప్తాడు. ఆ అమ్మాయి చాలా అంటే చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి గెలవలేకపోతుంది అని చెప్పి. ఇదంతా కూడా తన బాయ్ ఫ్రెండ్ నించొని చూస్తూ ఉంటాడు. తను అవమానపడడం తనకు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని తన బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్న మ్యాజిక్‌తో చిటికేస్తాడు. చిటికేస్తే మొత్తం అందరూ కూడా ఫ్రీజ్ అయిపోతారు. ఆ అబ్బాయి ఆ కార్డ్‌ని వెతికి ఆ కార్డ్‌ని ఆ అమ్మాయి దగ్గర పెడతాడు. మళ్ళీ చిటికేసేసరికి మళ్ళీ ఫ్రీజ్ అయినోళ్ళందరూ కూడా మామూలుగా అయిపోతారు. వీళ్ళెవ్వరికీ కూడా జరిగిన విషయం తెలీదు. ఆ అమ్మాయి ఓడిపోతానని చెప్పి చాలా బాధపడుతుంటే ఆ అబ్బాయి కార్డ్స్ తిరిగేస్తాడు. ఆ అమ్మాయి ఆపి "ఎందుకు తిరిగేసావు నువ్వు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోపే చూసేసరికి ఆ అమ్మాయి దగ్గర 2 కార్డ్స్ ఉంటాయి. అంటే నేను అతని మీద గెలిచాను అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయికి అర్థం కాదు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఆ వ్యక్తికి అది అస్సలంటే అస్సలు నచ్చదు. ఎలా ఒక అమ్మాయి గెలిచింది అని చెప్పి ఆ వ్యక్తి అస్సల తీసుకోలేకపోతాడు. ఏదో జరిగింది. నేనైతే ఇది ఒప్పుకోను. ఈసారి నువ్వాడు అని చెప్పి వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌ని ఆడమంటాడు. ఆ అబ్బాయి సరే అయితే అని చెప్పి అంటూ ఉంటాడు. ఈసారి ఆ అబ్బాయి కూర్చొని ఆడతాడు. జాగ్రత్తగా ఆడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈసారి కార్డ్స్ చెక్ చేసినప్పుడు వీళ్ళకి ఈసారి కావాల్సిన కార్డ్స్ వస్తాయి. దాంతో ఆ అమ్మాయి చాలా అంటే చాలా సంతోషపడుతుంది. ఈసారి కింగ్ ఎవరొస్తే వాళ్ళే కింగ్ అవుతారంటారు. వీళ్ళ దగ్గర కింగ్ ఉండడంతో వీళ్ళే మళ్ళీ గెలుస్తారు. సబ్స్క్రైబ్.